వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ గోవిందం. టుడే టాపిక్ వచ్చేసి నౌన్ మోడిఫైయర్. నౌన్ మోడిఫైయర్ అంటే ఏంటో తెలుసుకుంటాము. సో దీని మీద మీకు 2 మార్క్స్ అనేవి ఉంటాయి 10th క్లాస్ ఎగ్జామ్స్లో. సో ఇవి మీరు చాలా జాగ్రత్తగా వీడియో చూసి విని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకొంతమంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ ఎ నౌన్ మోడిఫైయర్ అంటే ఏంటో చూద్దాము. A noun modifier is a word or a group of words that gives more information about a noun. అంటే నౌన్ మాడిఫైయర్ అంటే ఏం లేదు, నౌన్ని డిస్క్రైబ్ చేసి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. అంటే ఏంటి, ఇట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ లైక్ విచ్ వన్, వాట్ కైండ్, హౌ మెనీ. ఈ క్వశ్చన్స్కి వచ్చే ఆన్సర్సే నౌన్ మాడిఫైయర్ అనమాట. అంటే నౌన్ని డిస్క్రైబ్ చేస్తే నౌన్ మాడిఫైయర్ అని చెప్తామన్నమాట. అయితే ఇక్కడ చూడండి, నౌన్ మాడిఫైయర్ ఆల్వేస్ డిస్క్రైబ్స్ ఏ నౌన్. నౌన్ మాడిఫైయర్ అనేది ఎప్పుడు కూడా దేని వర్ణిస్తుంది, నౌన్నే వర్ణిస్తుంది. సో ఇక్కడ మనకి ఉదాహరణ ఉంది చూడండి. ఏ బ్యూటిఫుల్ గర్ల్. హియర్ బ్యూటిఫుల్ మోడిఫైడ్స్ గర్ల్. గర్ల్ అనేది నౌన్, బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ అనమాట. సో నౌన్ ని అడ్జెక్టివ్ ఏం చేస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. అలా నౌన్ ని ఎన్ని రకాలుగా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే కనుక మనకి 5 టైప్స్ అనేవి ఉన్నాయి. నౌన్ మాడిఫైయర్ అంటే నౌన్ ని డిస్క్రైబ్ చేయడమే, వర్ణించడమే. అవి ఎన్ని రకాలుగా వర్ణించవచ్చు అంటే కనుక 5. ఆ 5 గుర్తుపెట్టుకోండి, దగ్గర రాసుకోండి. టైప్స్ ఆఫ్ నౌన్ మాడిఫైయర్స్. We have 5 important types. First one, adjective. Second one, present participle. Third one, prepositional phrase. Fourth one, past participle. Fifth one, relative clause. ఇవేంటో చూద్దాం. ఇక్కడ అడ్జెక్టివ్ అంటే ఏంటి, ఒక వ్యక్తి యొక్క గుణాన్ని తెలియజేసేది అనమాట. అంటే పొడవుగా, పొట్టిగా, పెద్దగా, చిన్నగా, తెలివిగా, హానెస్టీగా ఉన్నాడని చెప్తాం కదా. అలా ఒక వ్యక్తి యొక్క నేచర్ చెప్తే దాన్ని అడ్జెక్టివ్ అని చెప్తామన్నమాట. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే V4. సో అదర్వైజ్ నోన్ యాజ్ V4. అంటే వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది అనమాట. ప్లేయింగ్, సీయింగ్, వాచింగ్, డాన్సింగ్, కమింగ్, గోయింగ్, ఇలా ఇంగ్ ఫామ్ వచ్చేవి ప్రెజెంట్ పార్టిసిపుల్స్ అని చెప్తాము. ప్రిపోజినల్ ఫ్రేజెస్ అంటే మీకు తెలుసు. ప్రిపోజినల్ ఫ్రేజెస్ అంటే ఏంటి, ప్రిపోజినల్స్ ఇన్ను, ఆను, నియరు ఇలా ఉంటే గనక మనం ప్రిపోజినల్ ఫ్రేజెస్ అని చెప్తాం అనమాట. అలాగే పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3. అంటే ఏంటి, V3 షోస్. అంటే ఏంటి, V3 అంటే ఏంటి, ఇక్కడ మనకి షోస్ కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నమాట. అంటే ఆల్రెడీ జరిగిపోయేటివి అనేవి చెప్తాయి అన్నమాట. రిలేటివ్ క్లాజెస్ అంటే ఏంటంటే కనుక నౌన్ కు బదులుగా ఉపయోగిస్తాం అనమాట. ఏంటి, హూ, విచ్, దట్. పర్సన్ అయితే హూ అని, లేదు థింగ్స్ అయితే కనుక విచ్, దట్, ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి చాలా క్లియర్ గా నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి, అడ్జెక్టివ్ యాజ్ ఎ నౌన్ మోడిఫైయర్. అడ్జెక్టివ్ అనేది నౌన్ ని ఏ రకంగా డిస్క్రైబ్ చేస్తుంది అనేది చూద్దాం. డెఫినిషన్ చూసినట్లయితే, an adjective is a word that describes the quality or nature of a noun. ఒక నౌన్ యొక్క ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఒక గుణాన్ని కానీ వాడి యొక్క స్వభావాన్ని కానీ చెప్తుంది అనమాట. అయితే ఇక్కడ అడ్జెక్టివ్ యూజువల్లీ కమ్ బిఫోర్ ద నౌన్. నౌన్ కు ముందే వస్తాయి ఇవన్నీ కూడా. ఎగ్జాంపుల్స్ చూడండి. ఏ స్మార్ట్ బాయ్, ఏ రెడ్ పెన్, ఏ ఆనెస్ట్ మ్యాన్, ఏ బిగ్ హౌస్, ఈ బాయ్, పెన్, మ్యాన్, హౌస్, ఇవన్నీ ఏంటంటే నౌన్స్ అన్నమాట. దాని ముందు ఏంటొచ్చాయి అడ్జెక్టివ్స్. స్మార్ట్, రెడ్, ఆనెస్ట్, బిగ్. అంటే క్వాలిటీ కానీ నేచర్ని కానీ చెప్తే దాన్ని మనం అడ్జెక్టివ్ అని చెప్తాం అనమాట. ఇలా నౌన్ కు ముందు అడ్జెక్టివ్స్ ఏం చేస్తున్నాయి, నౌన్ మనకి డిస్క్రైబ్ చేస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను, వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనమాట. సో ఇది కూడా నౌన్ మోడిఫైయర్ గా యాక్ట్ చేస్తుంది. ప్రెజెంట్ పార్టిసిపుల్ యాక్ట్స్ యాజ్ ఏ నౌన్ మోడిఫైయర్. సో ఇది కూడా నౌన్ మోడిఫైయర్ గానే యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే, ప్రెజెంట్ పార్టిసిపుల్ ఈజ్ ఎ వర్బ్ ఎండింగ్ విత్ ఇంగ్ ఫామ్ ఎండింగ్ అవుతుంది అని చెప్పాం కదా. దట్ వర్క్స్ లైక్ అన్ అడ్జెక్టివ్ అండ్ డిస్క్రైబ్ ఏ నౌన్. అది కూడా సేమ్ అడ్జెక్టివ్ లాగే నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది, ముందే వస్తుంది. సో లెట్స్ సీ ఎగ్జాంపుల్స్. ఏ క్రయింగ్ బేబీ, ఏ రన్నింగ్ ట్రైన్, ఏ స్లీపింగ్ డాగ్. బేబీ, ట్రైన్, డాగ్ అనేవి నౌను, ఆ ముందున్నవి ప్రెజెంట్ పార్టిసిపుల్స్ అన్నమాట, డిస్క్రైబ్ చేస్తున్నాయి. బేబీ ఎలా ఉన్నాడు, క్రయింగ్.
ఏడుస్తూ ఉన్నాడు. ద రన్నింగ్ ట్రైన్ ఏం చేస్తుంది? రన్నింగ్ అవుతూ ఉందన్నమాట. ఏ స్లీపింగ్ డాగ్ ఏం చేస్తుంది? నిద్రపోతూ ఉంది. అంటే వీటిని ప్రెజెంట్ పార్టిసిపుల్స్ ఏం చేస్తున్నాయి అంటే గనక డిస్క్రైబ్ చేస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ సో వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ఏంటి ఇంకా థర్డ్ వన్ అన్నమాట. ఇక్కడ మనకి నంబర్ అనేది రాలేదమ్మా, పడలేదు చూడండి ఒకసారి. థర్డ్ వన్ ఏంటి? ఏ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇది ఎలా స్టార్ట్ అవుతుంది? స్టార్ట్ విత్ ఏ ప్రిపోజిషన్, ఎండ్స్ విత్ ఏ నౌన్. ఇది కూడా సేమ్ అంటే ఇది కూడా సేమ్ మనకి ఫస్ట్ అడ్జెక్టివ్ లాగా ప్రెజెంట్ పార్టిసిపుల్ లాగా ముందే వస్తుంది, నౌన్ ముందే వస్తాయి ఇవన్నీ కూడా. ప్రిపోజిషన్ ప్లస్ నౌన్. చూడండి, ద బాయ్ ఇన్ ద క్లాస్, ద బుక్ ఆన్ ద టేబుల్, ఏ మ్యాన్ విత్ ఏ గన్, ఇన్, ఆన్, విత్, ఇవన్నీ ప్రిపోజిషన్స్ అన్నమాట. ప్రిపోజిషన్స్ అంటే ఏంటి మనకి? ఇట్ మోడిఫైడ్స్ నౌన్ బై గివింగ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇది కూడా పొజిషన్ చెప్తాది, ప్లేస్ చెప్తాది. ఆ బాయ్ ఎక్కడున్నాడు? ఇన్ ద క్లాస్, క్లాస్ లో ఉన్నాడు. క్లాస్ అనేది ఏంటంటే నౌన్. ఇక్కడ నౌన్ కి ముందు ఇన్ వచ్చింది అనమాట. అది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్, ఏ బుక్ ఆన్ ద టేబుల్. బుక్ ఎక్కడుంది? ఆన్ ద టేబుల్. ఓకే, టేబుల్ అనేది నౌన్. నౌన్ కి ముందు ఏమొచ్చింది? ఆన్ వచ్చింది అనమాట. ఏ మ్యాన్ విత్ ఏ గన్. సో మ్యాన్ ఎలా ఉన్నాడంటే గన్ తో ఉన్నాడు అనమాట. గన్ అనేది నౌన్. సో విత్ అనేది గన్నుకు ముందు వచ్చింది అనమాట. సో ఈ మూడు ఏంటంటే కనుక ప్రిపోజిషన్స్ అన్నమాట. ఇవన్నీ అంటే అవి ఎక్కడున్నాయి అనేవి పొజిషన్, ప్లేస్ చెప్పేవి ప్రిపోజిషన్స్. ఇవి కూడా చూడండి నౌన్ కు ముందే వచ్చాయి అనమాట. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్. ఫోర్త్ వన్ ఏంటంటే పాస్ట్ పార్టిసిపుల్. ఏ పాస్ట్ పార్టిసిపుల్ ఈజ్ ద థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. సో యూజ్ టు డిస్క్రైబ్ ఏ నౌన్. ఇది కూడా దేనికి అంటే కనుక ఇవన్నీ నౌన్ ని డిస్క్రైబ్ చేసేవే. ఇది ఆఫెన్ షోస్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఇవి ఎప్పుడు కూడా కంప్లీటెడ్ యాక్షన్స్ నే చూపిస్తాయి. చూడండి, ఈ బ్రోకెన్ చైర్, ఆ చైర్ ఏమైంది? విరిగిపోయింది. ఏ డ్యామేజ్డ్ రోడ్, ఆ రోడ్ ఎలా ఉంది? మొత్తం డ్యామేజ్డ్ అయిపోయింది అనమాట. ఏ రిటర్న్ లెటర్, రాయబడిన లెటర్ అన్నమాట, ఆల్రెడీ రాసేసారు. ఏ క్లోజ్డ్ డోర్, డోర్ ఆల్రెడీ క్లోజ్ చేయబడింది. ఇవన్నీ ఏంటంటే కనుక చైర్, రోడ్, లెటర్, డోర్ ఇవన్నీ నౌన్స్. నౌన్స్ కి ముందు ఏంటి వచ్చాయంటే కనుక పాస్ట్ పార్టిసిపుల్ వచ్చాయి. బ్రోకెన్ చైర్, డామేజ్డ్ రోడ్, రిటర్న్ లెటర్, క్లోజ్డ్ డోర్, ఇలా అన్నమాట. సో అన్ని కూడా ఈ మోడిఫైర్స్ అన్ని కూడా నౌన్ ముందే వస్తాయి అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే ఏ రిలేటివ్ క్లాజ్. A relative clause is a group of words that describes a noun and starts with who, which, that, whom, whose, ఇలా వస్తాయి. మీకు ఎగ్జామ్ పర్పస్ ఎక్కువగా వచ్చేవి హూ, విచ్, దట్ అనేవి ఎక్కువ వస్తాయమ్మా. ఇక్కడ చూడండి, ద బాయ్ హూ హీస్ ప్లేయింగ్ ఈజ్ మై బ్రదర్. సో అక్కడ ఎవరైతే ఆడుతున్నాడో తను మా బ్రదరు. ద బుక్ విచ్ ఐ బాట్ ఈజ్ యూస్ఫుల్. నేను కొన్న బుక్ చాలా యూస్ఫుల్ గా ఉంది. బాయ్ అన్నాడు కాబట్టి హూ అనే క్లాజ్ వాడాడు. బుక్ కాబట్టి విచ్ అనే క్లాజ్ వాడారు ఇక్కడ. ద గర్ల్ దట్ వోన్ ద ప్రైజ్ ఈజ్ స్మార్ట్. గర్ల్ అనే అంటే ఏంటి? ఇక్కడ ద గర్ల్ అంటే ప్రైజ్ ఎవరికైతే వచ్చిందో ఆ గర్ల్ చాలా స్మార్ట్ అని చెప్పబడింది అనమాట. ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏంటి? యూజింగ్ రిలేటివ్ క్లాజ్. ఏ రకంగా వాడతాము, సెంటెన్స్ ఎలా కంబైన్ చేస్తాం అనేది ఉదాహరణలతో చూద్దాం. చూడండి, రిలేటివ్ క్లాజ్ అనేది ఎలా వాడతాము అని చూసుకున్నట్లయితే గనక దిస్ ఈజ్ ఏ బాయ్, హీ వోన్ ద ప్రైజ్. ఇక్కడ మనకి 2 సింపుల్ సెంటెన్సెస్ అనేవి ఉన్నాయి. సో యూ హ్యావ్ టు కంబైన్ నౌ. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరు కంబైన్ చేయాలన్నమాట. చూడండి, కంబైన్ చేశాను. ఇక్కడ దిస్ ఈజ్ అన్న హీ అన్న ఒక్కటే, అందుకే హీ అనేది ఇంక రాదు. హీ బదులు ఏం వాడుకుంటాం ఇక్కడ? హూ. పర్సన్ కాబట్టి హూ అనేది రిలేటివ్ గా క్లాజ్ గా వాడతాం అనమాట. దిస్ ఈజ్ ద బాయ్, ఫస్ట్ సెంటెన్స్ అలాగే ఉంది. హీ తీసేసి హూ వన్ ద ప్రైజ్, అంతే. అలా రాసిస్తే సరిపోతుంది. సెకండ్ దాంట్లో నౌన్ అనేది తీసేయాలి. 2 నౌన్లు సేమ్ ఉన్నప్పుడు ఒక నౌన్ అనేది రౌండ్ అప్ చేసేయడమే. నెక్స్ట్ ఇంకోటి చూద్దాము. యూజింగ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ యూజ్ చేసి ఏ రకంగా రాయొచ్చు. ఇది కూడా ఏంటంటే కనుక ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఇంగ్ ఫామ్ వస్తుంది, V4 అని చెప్పుకున్నాము కదా. ఇక్కడ చూడండి, సెకండ్ సెంటెన్స్ యాక్షన్ అయితే వి ప్లస్ ఇంగ్ వాడాలన్నమాట. 2 సింపుల్ సెంటెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ద గర్ల్ ఈజ్ మై సిస్టర్,
షీ ఈజ్ సింగింగ్. ఇంగ్ ఫామ్ వచ్చేస్తుంది. సెకండ్ సెంటెన్స్ కంపల్సరీ ఇంగ్ ఫామ్ తోనే ఉంటుంది మీకు. సో అది ఎలా కంబైన్ చేయాలి? గర్ల్ కి ముందు ఏమి రావాలి? సింగింగ్ రావాలి. ఎందుకంటే సింగింగ్ గర్ల్, గర్ల్ కదా మనం డిస్క్రైబ్ చేయాలి. కాబట్టి సింగింగ్ అనేది గర్ల్ ముందు ఉంచుకుంటే ద సింగింగ్ గర్ల్ ఈజ్ మై సిస్టర్. ఇంక షీ అనేది రాదు ఇక్కడ. ఎందుకంటే 2 సెంటెన్సెస్ ఉన్నప్పుడు ద గర్ల్ ఈజ్ ఇక్కడ ఉంది కాబట్టి షీ ఈజ్ అనేది ఇంక రాదు. షీ ఈజ్ అనేది అంటే ఇది మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకున్నా కూడా 2 సెంటెన్సెస్ కలిపేటప్పుడు సెకండ్ సెంటెన్సెస్ యొక్క నెక్స్ట్ ఏంటి సబ్జెక్ట్ కానీ నౌన్ కానీ తర్వాత వచ్చేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ కానీ రావన్నమాట. షీజ్ అనేది రాదు. అప్పుడు ఏంటి సింగింగ్ ముందుకు వెళ్ళిపోదు, గర్ల్ ముందుకు వెళ్ళిపోద్ది. ఎందుకని ఎప్పుడు కూడా నౌన్ ముందే కదా ఉండాలి ఇవన్నీ. ద సింగింగ్ గర్ల్ ఇంకా ఇది మీరు కంటిన్యూ చేస్తారు సెంటెన్స్ ఈజ్ మై సిస్టర్. ఆ పాడుతున్న గర్ల్ ఎవరంటే మా సిస్టరు అని చెప్పేసి మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో ఇలా మీరు ఏంటంటే కనుక మోడిఫైయర్స్ కాబట్టి గర్ల్ ముందు సింగింగ్ ఉంచుకొని రివరేట్ రాసుకోవచ్చు అనమాట. ఇది ఏ మోడిఫైయర్ అంటే కనుక ప్రజెంట్ పార్టిసిపుల్ మోడిఫైయర్ అనమాట. ఇది చూడండి పాస్ట్ పార్టిసిపుల్ నౌన్ మోడిఫైయర్ అంటే నౌన్ ని పాస్ట్ పార్టిసిపుల్ ఏం చేస్తుంది? డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. కంప్లీటెడ్ యాక్షన్ ఉంటది అండ్ పాస్ మీనింగ్ ఉంటది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి 2 సింపుల్ సెంటెన్సెస్ ఆర్ దేర్. ద చైర్ ఈజ్ బ్రోకెన్, ఇట్ ఈజ్ ఇన్ ద రూమ్. సో ఇది మీరు కంబైన్ చేయాలి. యూ హ్యావ్ టు కంబైన్ బోత్ సెంటెన్సెస్. ఎలా కంబైన్ చేస్తారు? ద బ్రోకెన్ చైర్ ఈజ్ ఇన్ ద రూమ్. ఇంక ఇట్ ఈజ్ అనేది సెకండ్ సెంటెన్స్ లో ఉన్న ఇట్ ఈజ్ అనేది మీకు ఇంక రాదు. చైర్ ఏ చైర్? అది బ్రోకెన్ చైర్. బ్రోకెన్ అనేది నౌన్ ముందు రావాలన్నమాట. ద బ్రోకెన్ చైర్ ఈజ్ అది ఎక్కడ ఉంది? ఇన్ ద రూమ్, రూమ్ లో ఉందన్నమాట. సో ఈ రకంగా మీరు కంబైన్ చేయాలి. నెక్స్ట్ రూల్, 4th రూల్ చూద్దాము. 4th వే ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అన్నమాట. ప్రిపోజిషనల్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ప్లేస్, పొజిషన్, రిలేషన్ చెప్తుంది అనమాట ప్రిపోజిషన్ అంటేనే. సో ఇక్కడ మనకి బోత్ సింపుల్ సెంటెన్సెస్ ఆర్ హియర్. ఇక్కడ 2 ఉన్నాయి మనకి. ద బాయ్ ఈజ్ మై ఫ్రెండ్, ఈ ఈజ్ ఇన్ ద క్లాస్. ఈ ఈజ్ అనేది ఏం చేయాలి? మీరు రాయకూడదు అనమాట. యూ షుడ్ నాట్ యూజ్ ఈ ఈజ్ ఇన్ ద కంబైన్డ్ సెంటెన్స్ అనమాట. ఇక్కడ చూద్దాం కంబైన్డ్ గా. ద బాయ్ ఎక్కడున్నాడు? ఇన్ ద క్లాస్. ఓకే, బాయ్ ఎక్కడున్నాడు? ఎందుకంటే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కాబట్టి బాయ్ ఎక్కడున్నాడమ్మా? ఇన్ ద క్లాస్ అనేది ముందు రాసి ఈజ్ మై ఫ్రెండ్ అనేది కంటిన్యూ చేయాలన్నమాట. ఈజ్ మై టీచర్, ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై సిస్టర్ అనేవి లాస్ట్ లో వస్తాయి. ఇంకా ఈజ్ తీసాడు. ద బాయ్ ఎక్కడున్నాడు? ఇన్ ద క్లాస్. ఈజ్ మై ఫ్రెండ్. ఇన్ ద క్లాస్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనమాట. క్లాస్ అనేది నౌను, ఇన్ అనేది ప్రిపోజిషన్ కాబట్టి ఇది ఏంటి మనకి? ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనమాట. అంటే నౌన్ ని ప్రిపోజిషన్ డిస్క్రైబ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ 5th చూద్దాం. యూజింగ్ అజెక్టివ్. సో అజెక్టివ్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, క్వాలిటీ అని చెప్తుంది అనమాట అజెక్టివ్ అనేది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఆర్ హియర్. ద మ్యాన్ ఈజ్ ఆనెస్ట్, హీ ఈజ్ రెస్పెక్టెడ్ బై ఆల్. ఆల్రెడీ సో యు నో వెరీ వెల్ ఈ ఈజ్ అనేది రాదు. మేము ఎలా రాయొచ్చు? ఇక్కడ మ్యాన్ అంటే ఏ మ్యాన్? ఆనెస్ట్ మ్యాన్. ఎలాంటి మ్యాన్ అంటే ఆనెస్ట్ మ్యాన్ అనమాట. ద ఆనెస్ట్ మ్యాన్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ఆల్. ఈజ్ అనేది రాదు. ఇంకా రెండో సెంటెన్స్ లో ఉండేటువంటి ఈ ఈజ్ అనేది ఇంకా రాదు. సో ద ఆనెస్ట్ మ్యాన్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ఆల్. అందరి ద్వారా అతను గౌరవింపబడుతున్నాడు అనమాట. ఎందుకైనా అతను ఆనెస్ట్ ఉంది కాబట్టి. అజెక్టివ్స్ అంటే గుణాలు తెలియజేస్తాయి కాబట్టి. ఓకేనా? కంబైన్డ్ ఎలా రాయాలి? ఇంకొన్ని ఉదాహరణలు చూస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ అనేది వస్తుంది. చూద్దాం. ఇక్కడ అజెక్టివ్ ని యూజ్ చేసి సో ఏ రకంగా మనం కంబైన్డ్ చేస్తామో ఒకసారి చూద్దాం. అజెక్టివ్ మోడిఫైయర్ ని యూజ్ చేస్తే, అజెక్టివ్ అంటే గుణాన్ని తెలియజేసేదమ్మా. మీకు అది చూసిన వెంటనే సో దిస్ ఈజ్ ద అజెక్టివ్ మోడిఫైయర్ అనేసి యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఫస్ట్. ఓకే, చూసిన వెంటనే మీరు రికగ్నైజ్ చేయాలన్నమాట. చూడండి, ద మ్యాన్ ఈజ్ కైండ్, ఈ హెల్ప్ ద పూర్. అంటే ద మ్యాన్ కైండ్. చూడండి, ద కైండ్ మ్యాన్. ఎలాంటి మ్యాన్ ఇతను? ద కైండ్ మ్యాన్ హెల్ప్ ద పూర్. ఓకే, ద కైండ్ మ్యాన్ అనేది రాశారు, మళ్ళీ హీ అనేది తీస్తారనమాట. హెల్ప్స్ ద పూర్ అంతే. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ద గర్ల్ ఈజ్ ఇంటెలిజెంట్, షీ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఇక్కడ షీ అనేది రాదు. ఇంకా ఏ గర్ల్? తిను ఇంటెలిజెంట్ గర్ల్ అనమాట. ద ఇంటెలిజెంట్ గర్ల్ గాట్ ఫస్ట్ ర్యాంక్. సో దట్స్ వై, దట్స్ ఎనఫ్ అనమాట. ఇలా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాము. యూజింగ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ చూద్దాము.
ప్రెజెంట్ పార్టిసిపల్ చూసుకున్నట్లయితే ద బాయ్ ఈజ్ మై బ్రదర్, ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. అక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి. అవి మనం కంబైన్ చేసినప్పుడు బాయ్ ఏం చేస్తున్నాడు, ప్రెజెంట్ పార్టిసిపల్ కాబట్టి ఇంగ్ ఫామ్ రావాలి కదా. ద ప్లేయింగ్ బాయ్, ద ప్లేయింగ్ బాయ్. ఏ బాయ్? ద ప్లేయింగ్ బాయ్. అంతే. ఇంకా ఈజ్ అనేది రాదు, ఇంకా మిగతాది ఏం రాదు. ఇంకా ద ప్లేయింగ్ బాయ్ ఎవరు? ఈజ్ మై బ్రదర్. ఆడుతున్న బాలుడు ఎవరంటే మా బ్రదర్ అన్నమాట. ప్లేయింగ్ అనేది బాయ్ ముందు రావాలి. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ చూడండి. ఐ సా ఏ గర్ల్, షీ వాజ్ క్రయింగ్ లౌడ్లీ. చూడండి, ఇక్కడ కంబైన్ చేసినప్పుడు ఐ సా ఏ క్రయింగ్ గర్ల్, ఐ సా ఏ క్రయింగ్ గర్ల్ అంటే చూడండి, ఐ సా, షీ తీస్తాడు ఇక్కడ. ఏ గర్ల్ తను? క్రయింగ్ గర్ల్ అన్నమాట. అంతే. నెక్స్ట్ 5th వన్. ద మ్యాన్ ఈజ్ ఏ థీఫ్, ఈజ్ రన్నింగ్ అవే. అతను ఒక దొంగ, అతను పారిపోతూ ఉన్నాడు. సో ద రన్నింగ్ మ్యాన్, ఆ మ్యాన్ ఏం చేస్తున్నాడు? రన్నింగ్, ఇంగ్ ఫామ్ ముందు రావాలి కదా. ద రన్నింగ్ మ్యాన్ ఈజ్ ఎ థీఫ్. ఆ పరిగెడుతున్న వ్యక్తి ఎవరు అంటే ఒక దొంగ. ఇక్కడ షీ వాజ్ రాదు, ఇంకా ఈజ్ రాదు ఇక్కడ. ఇవన్నీ తీసేసి ఈ రకంగా మనకి ప్రెజెంట్ పార్టిసిపల్ ముందు వచ్చేటట్టు రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపల్ ని యూజ్ చేసుకొని ఏ రకంగా సెంటెన్సెస్ ని కంబైన్ చేయొచ్చు. ద గ్లాస్ ఈజ్ బ్రోకెన్, ఇట్ ఈజ్ ఆన్ ద టేబుల్. అది బ్రోక్ అయింది, అది ఎక్కడ ఉందంటే టేబుల్ మీద ఉంది. సో కంబైన్ చేసినప్పుడు ద బ్రోకెన్ గ్లాస్ ఈజ్, బ్రోకెన్ గ్లాస్, అదే గ్లాస్ అంటే బ్రోకెన్ గ్లాస్. బ్రోకెన్ అనేది ముందు రావాలి, మోడిఫైయర్ కాబట్టి. ఎక్కడుంది? ఆన్ ద టేబుల్. ఇట్ ఈజ్ అనేది రాదు. ఇంకా అంటే మీరు రాసినప్పుడు సెకండ్ ఫామ్ లోని ఆ ఇట్ ఈజ్ అంటే ఏంటి, నౌను అండ్ వెల్పింగ్ వెబ్ అనేది తీసేయచ్చు అనమాట. ద రోడ్ వాజ్ డ్యామేజ్డ్, ఇట్ ఈస్ డేంజరస్. ఇది ఎలా రాయొచ్చు? రోడ్ ఎలా ఉంది? ద డ్యామేజ్డ్ రోడ్ వాజ్ డేంజరస్. ఈజ్ అవసరం లేదు ఇక్కడ, ఇట్ ఈస్ తీసేయండి. వాజ్ డేంజరస్ అని రాస్తే సరిపోతుంది అనమాట. ద లెటర్ వాజ్ రిటర్న్ అస్టర్డే, సో ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. నిన్న రాయబడిన లెటర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇట్ ఈజ్ అనేది తీసేయచ్చు మీరు. ద రిటర్న్ లెటర్ ఆల్రెడీ రాసేసాం కాబట్టి ద రిటర్న్ లెటర్ వాజ్ ఇంపార్టెంట్. ఈజ్ అవసరం లేదు, 7-8 సెంటెన్సెస్ కి ఈజ్ అవసరం లేదు. ఈజ్ మానేసి వాజ్ రాస్తే సరిపోతుంది. ద రిటర్న్ లెటర్, చూడండి, ద రిటర్న్, ఆ లెటర్ ఆల్రెడీ రాయబడింది కదా, రిటర్న్ అనేది ముందు వచ్చేస్తుంది. ద రిటర్న్ లెటర్ వాజ్ ఇంపార్టెంట్. అంతే, సరిపోతుంది. నెక్స్ట్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేది ఎలా ఉంటుంది? ద బాయ్ ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ ఇన్ ద పార్క్. అతను ఎక్కడ ఉన్నాడు అంటే పార్క్ లో ఉన్నాడు, అతను నా ఫ్రెండ్ అనమాట. సో ఇక్కడ చూడండి, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కాబట్టి ద బాయ్ ఎక్కడ ఉన్నాడు? ఇన్ ద పార్క్ అనేది ముందు వస్తుంది అనమాట. అతను ఎవరు? కంటిన్యూ చేయాలి. ఈజ్ మై ఫ్రెండ్. పార్క్ లో ఉండేటువంటి బాయ్ ఎవరంటే నా ఫ్రెండ్ అనమాట. ద బాయ్ ఇన్ ద పార్క్ ఈజ్ మై ఫ్రెండ్. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కాబట్టి ద బాయ్ తర్వాత ఇన్ ద పార్క్ అనేది ముందు రావాలన్నమాట. నెక్స్ట్, ద హౌస్ ఈజ్ వెరీ బిగ్, ఇట్ ఈజ్ నియర్ ద రివర్. ఈ హీస్ కట్ చేస్తారా 9th సెంటెన్స్ లో, అలాగే 10th లో కూడా ఇట్ ఈస్ కట్ చేస్తాం. ప్రతి ఎవ్రీ సెంటెన్సెస్ ఏం చేస్తారు అంటే గనక, అంటే యూ డోంట్ హ్యావ్ టు రైట్ ద సెకండ్ సెంటెన్సెస్ నౌన్ అండ్ హెల్పింగ్ వర్బ్ అనమాట. ఆ రెండు రాయాల్సిన అవసరం అనేది ఉండదు. ఇది కంబైన్ చేస్తే ద హౌస్, ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కదా, ఎక్కడ ఉంది? నియర్ ద రివర్, అంటే రివర్ దగ్గరలో ఉన్న హౌస్ అనేది ఈజ్ వెరీ బిగ్. కంటిన్యూ చేస్తారు అనమాట. రివర్ దగ్గరలో ఉండేటువంటి హౌస్ చాలా పెద్దదిగా ఉంది. నెక్స్ట్ సెంటెన్సెస్ చూసినట్లయితే ద గర్ల్ ఈజ్ మై సిస్టర్, షీ ఈజ్ ఇన్ ద బ్లూ డ్రెస్. ఆ బ్లూ డ్రెస్ లో ఉంది కదా, తను మా సిస్టర్ అని చెప్తున్నారు. అది కంబైన్ చేసినప్పుడు షీ ఈజ్ అనేది ఇంకా రాయాల్సిన అవసరం లేదనమాట. యూ డోంట్ హ్యావ్ టు రైట్ షీ ఈజ్. ద చూడండి, ద గర్ల్ ఇన్ ద బ్లూ డ్రెస్ ఈజ్ మై సిస్టర్. అంతే. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేది గర్ల్ తర్వాత ఇన్ ద బ్లూ డ్రెస్, నియర్ ద రివర్, ఇన్ ద పార్క్. ఎందుకంటే ప్రిపోజిషనల్ తో ఉండే నౌన్ అనేది ముందు వచ్చేస్తుంది అనమాట. తర్వాత సెంటెన్స్ అనేది కంటిన్యూగా రాయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ మనకి ఇంకా ఉదాహరణగా ఉంది చూడండి. రిలేటివ్ క్లాజెస్ ఎలా రాయొచ్చు? ద గర్ల్ ఈజ్ మై కజిన్, షీ వన్ ద ప్రైజ్. ఇక్కడ గర్ల్ వచ్చింది కాబట్టి హూ, ఇక్కడ షీ తీసేసి హూ ఆ ప్లేస్ లో మీరు హూ ఉపయోగించి సెంటెన్స్ అనేది కంబైన్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ద గర్ల్ హూ వన్ ద ప్రైజ్ ఈజ్ మై కజిన్. ద గర్ల్, ఓకే, ద గర్ల్ ఈజ్ మై కజిన్ అనేది లాస్ట్ లో ఉంటుంది. ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై కజిన్, ఈజ్ ఏ టీచర్, అవన్నీ లాస్ట్ లో రాయాలి కంటిన్యూగా. ఇక్కడ షీ తీసేసి ద గర్ల్ తర్వాత షీ తీసేసావు, షీ ప్లేస్ లో ఏం పెట్టావు? హూ వన్ ద ప్రైజ్ ఈజ్ మై కజిన్. ఎందుకంటే షీ బదులు ఇక్కడ ఏంటి వచ్చింది అంటే గనక హూ అనేది వచ్చిందనమాట.
చూడండి, ఐ బాట్ ఎ పెన్, ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. నేను పెన్ కొన్నాను కానీ అది చాలా కాస్ట్లీ. సో నువ్వు కంబైన్ చేసేటప్పుడు ఐ బాట్ ఎ పెన్, ఇట్ అంటే అదేంటి వస్తువు కాబట్టి విచ్ అనేది వాడుకోవాలన్నమాట. కాబట్టి ఇట్ ప్లేస్ లో ఏంటొచ్చింది, రిలేటివ్ ప్రొనౌన్ గా విచ్ అనేది వచ్చిందనమాట. విచ్ ఈస్ వెరీ కాస్ట్లీ. ఇట్ బదులు విచ్ పెట్టాము, షీ బదులు హూ పెట్టాము. అక్కడ పర్సన్ కాబట్టి హూ వాడాము, ఇక్కడ థింగ్ కాబట్టి విచ్ వాడాము అనమాట. నెక్స్ట్, ద మ్యాన్ ఈస్ ది టీచర్, హీ టీచర్స్ అస్ ఇంగ్లీష్. ఈజ్ ఏ టీచర్ అనేది లాస్ట్ లో వస్తుంది, ఈజ్ ఏ ఫ్రెండ్ అనేది లాస్ట్ లో వస్తుంది అలా. ద మ్యాన్, హీ అన్నాడు, హీ బదులు ఇక్కడ పర్సన్ కాబట్టి ఏం వాడాలి, హూ అనేది వాడాలన్నమాట. ద మ్యాన్ హూ టీచర్స్ అస్ ఇంగ్లీష్ ఈజ్ ఏ టీచర్ అనేసి వస్తుంది అనమాట. సో ఈ రకంగా మీరు ఉపయోగించి చక్కగా 5 నౌన్ మోడిఫైయర్స్ తెలుసుకొని నౌన్ ఏ రకంగా మోడిఫై చేయొచ్చు, అది ఏ మోడిఫైయర్ లో ఉంది, ఏంటి రిలేటివ్ క్లాజెసా, నౌనా, అడ్జెక్టివా, ఫ్రేజల్ వర్బ్స్ అనేవి మీరు చూసుకోండి. అవి చూసుకున్న తర్వాత కంబైన్డ్ సెంటెన్సెస్ ఏ రకంగా రాయాలనేది ఈ వీడియో చక్కగా చూసి మీరు ప్రాక్టీస్ అవ్వండి. మీరు 2 మార్క్స్ కూడా 10th క్లాస్ లో డెఫినెట్ గా కూడా రాయగలరు, ఇంకొకరికి చెప్పగలరు. మీరు ఇది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొంతమంది పిల్లలకి, విద్యార్థులకి ఇది వినే అవకాశం అనేది ఉంటుందమ్మా. థ్యాంక్ యూ.